ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్ష్ణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉంటూ అక్కడే గురుతో కలిపి సంచారం చేయడము, రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారు సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి సూర్య భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శని సంచార స్థితి, అష్టమంలో కుజరాహుల సంచార స్థితి. కుజదోష ప్రభావంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలి అంటున్నప్పుడు కొంతకాలము పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా సర్వము గోవింద అన్న పరిస్థితి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సమయం, ధనం వెళ్ళిపోతుంది తప్ప తిరిగి రాదు. కనుక మన దగ్గర ఉండబడినంటే స్వల్పమైన ధనాన్ని అనవసరమైన ఖర్చు పెట్టుకోకుండా, మితిమీరిన ఆలోచన చేయకుండా ఓపికగా, పట్టుదలగా, విషయ పరిజ్ఞానంతో మీరు ఖర్చు పెట్టగలిగినట్లయితే స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి. భాగ్యస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, భార్య మాట భర్త, భర్త మాట భార్య వినగలిగినట్లయితే ఇద్దరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితితో ప్రారంభమవడం, 20వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు తన సొంత గృహానికి సంచారము చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురువు అక్కడే ఉంటూ శుక్రుడు కలిసి ఉండడం, వీరిద్దరూ రవితో కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి అవకాశాలు మీ సొంతం అవుతున్నాయి. ఇలాంటి కాల సమయంలో ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి కుంకుమను తులాభారంగా చేసుకొని ఆ కుంకుమను నీటిలో వేసి ఆ నీటితో రుద్రుడికి, కాలభైరవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.